క్రొత్త నిబంధన గ్రంథాన్ని తెరువు, మోకాళ్ళపై దానిని చదువు. దానిలో నుండి యేసుక్రీస్తును బయటకు తెచ్చి నీ ముందుంచుకో. నీవు యేసుక్రీస్తులాగా ఉన్నావా? తర్వాత కీర్తనల గ్రంథానికి వెళ్ళు. 63వ కీర్తనలోని దావీదులాగా నీవున్నావా? నీ ప్రాణము నీ దేవుని కొరకు తృష్ణగొని ఉన్నదా? నీళ్లు లేక ఎండియున్న దేశమందు దేవుని చూడవలెనని నీ శరీరము ఆశగొని యుందా? ఇప్పుడు దప్పిగొనిన నీ కళ్ళ ముందు సమరయ బావి యొద్ద యేసును ఊహించుకో. ఆ తరువాత పస్కా పండుగ చివరి దినాన ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్న ఆయన కేకను నీ హృదయం వినేలా చెయ్యి. ఊరియా విషయంలో దావీదు ప్రవర్తించినట్లుగా నీవు ప్రవర్తిస్తున్నావా? రాత్రింబవళ్ళు నీ చెయ్యి నా మీద బరువుగా నున్నది అని దావీదులాగా నీవు కేకలేస్తున్నావా? తిరిగి యేసును నీ ముందుంచుకో. నేను నీతిమంతుని పిలువ రాలేదు గాని పాపులనే పిలువ వచ్చితిని. ఆరోగ్యవంతులకు వైద్యుడక్కర లేదు కానీ రోగులకే వైద్యుడు అవసరం అన్న ఆయన మాటల్ని నీ చెవులు విననివ్వు. నీవు తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి వలె దుఃఖముతో ఉన్నావా? అలాగైతే పరలోక తండ్రిని నిరంతరము నీ ముందుంచుకో. అంతేకాదు, నీ కోసం నీ కుమారుని కోసం రూపొందించిన గొప్ప ఉపమానాన్ని రూపొందించి బోధించిన దేవుని కుమారుని కూడా ఎల్లప్పుడూ నీ ముందుంచుకో అని పలికిన జీవము గల దేవుని సేవకుడు అలెగ్జాండర్ వైట్ గారు. నిజమే కదా? మనము దావీదు ఎలాగూ ఉన్నాడో అతనిని మనం ముందు పెట్టుకున్నప్పుడు, ప్రభు అయిన యేసును మనం ముందు పెట్టుకొనినప్పుడు మనము ఆత్మీయతలో ఎదిగిన వారముగా ఉన్నామా? శరీరమందు కృంగిపోయిన స్థితిలో ఉన్నామా? అయితే రెండింటి విషయంలో ఈ భక్తుడు తేటతెల్లపరిచాడు. మనము ఎలాగున్నామో, ఎలాగూ ఉండాలని ప్రభువు యోచించుచున్నాడో ఆలోచించి ముందుకు సాగుదాం.